హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట చింత చిగురు ఫ్రై. ఈ కూర చేయటం 5 నిమిషాల్లో అయిపోతుంది. కొన్ని కూరలు మాత్రమే ఎంత త్వరగా అయిపోతాయో అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కూర మౌని వాళ్ళ అత్తగారు చేస్తుంది, చాలా బాగుంటుంది. మౌనికి కూడా చాలా ఇష్టము. ఇంక ఇప్పుడు నేను ఎలా చేస్తాను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చీలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మరీ సన్నగా ఏం అవసరం లేదు. అలాగే ఈ కూర కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని 1-2 నిమిషాల పాటు వేగే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కలర్ మారాలి, మనకి గోల్డ్ కలర్కి దగ్గరలో పడుతుంది అనుకునే వరకు కూడా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ అలా వేయించుకుంటేనే మనకు రుచిగా ఉంటుంది కూర. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఇక్కడ నేను చింత చిగురు తీసుకున్నాను. ఇది మామూలుగా అప్పటికప్పుడు తీసుకున్నదైతే పుల్లలు కాడలు లేకుండా శుభ్రం చేసి పెట్టుకోండి. నేను ఈ చింత చిగురు ఆల్రెడీ సంవత్సరం అంతా నిలవ ఎలా ఉంచుకోవాలో చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. అలా చేసుకున్న చింత చిగురు ఇది. నేను ఇక్కడ మీకు చేతితో చూపించాను కదా, అలా 2 గుప్పెళ్ళు చింత చిగురు తీసుకున్నాను. ఇంకా 10 వరకు వెల్లుల్లి గర్భాలు పొట్టువలు చేసి కచ్చాపచ్చిగా దంచి వెల్లుల్లి గర్భాలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ వేగిపోయింది అనుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న చింత చిగురు కూడా వేసేసి 1-2 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉంటే చింత చిగురు చాలా త్వరగా మగ్గిపోతుంది. ఒకవేళ మీరు అప్పటికప్పుడు తీసుకున్న చింత చిగురు అయితే కనుక ఒకసారి చేతితో నలిపి వేసుకోండి. ఇంకా మనం సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంచుకోవాలో వీడియో కూడా పోస్ట్ చేసాం, కావాలంటే చూడండి ఒకసారి. ఇంక ఇప్పుడు మనకి చింత చిగురు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. చాలా త్వరగా చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. అంతే, ఎంతో టేస్టీగా చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.